మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ ఎకనమిస్ట్ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, సరే యుద్ధము దాదాపుగా 5 రోజుల వరకు యుద్ధాన్ని ఆపుతున్నాము, దానికి సంబంధించిన చర్చలు సఫలమయ్యాయి అని చెప్పిన ట్రంప్ వ్యాఖ్యలు ఒక పక్క ఊరట కలిగిస్తూ ఉంటే, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వాడిన అట్లాంటి వ్యాఖ్యలు కూడా ఒక పక్క దేశంలో ఎక్కడో అభద్రతా భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోబోతున్నామని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఓ పక్క ఇప్పటికే ఎన్నికల దృష్ట్యా ఆ విషయాన్ని ఆ విధంగా కొంచెం ఒత్తిపెట్టారు. భవిష్యత్తులో ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో సామాన్య ప్రజలు చూడబోతున్నారంటూ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఎక్కడ పెరగలేదు. అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం కొంతవరకు నయం. కాకపోతే గ్యాస్ సరఫరా సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక వ్యాపార సముదాయాలు కూడా మూసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క వస్తే కొన్ని నిత్యావసర సరుకులకు సంబంధించిన విషయంలో కూడా మనం అనుభవిస్తున్నాం దీనికి సంబంధించి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి, మోదీ వ్యాఖ్యల్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే అలాంటి ఘోరమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారా భారతదేశంలో? ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏంది, భారతదేశ పరిస్థితి ఏంటంటే ఏమంటారు రామచంద్రమూర్తి గారు? ఎక్సలెంట్ సార్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్‌కి, అమెరికాకి, ఇజ్రాయెల్ అనుకున్నాం గానీ, దాని యొక్క పర్యవసానం ఇండియాకి కూడా వచ్చింది. అది ఎల్‌పీజీ గ్యాస్ డిమాండ్ ఎక్కువుండి, ప్రొడక్షన్ లేకపోవటం, సప్లై లేకపోవటం వల్ల ఇండియా మొత్తంలో దాదాపు 25% రెస్టారెంట్స్ మూతపడిపోయినాయి. ఓన్లీ గ్యాస్ లేకపోవటం వల్ల. అంటేనే ఇప్పటికే ఆల్రెడీ మనకి ఆ ఎఫెక్ట్ ఏంటి, ఆ సెగ అయితే మనకు వచ్చింది. ఇంకా పెట్రోల్ కూడా యాక్చువల్‌గా ఇప్పుడు మనకి 60 బ్యారెల్స్ రేటే ఇక్కడ ఇండియాలో కనపడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్నేషనల్‌లో చూసుకుంటే 100 బ్యారెల్స్ పర్ లీటర్ పర్ గ్యాలన్‌కి వెళ్ళిపోయింది. కాబట్టి $40 పెరిగింది యాక్చువల్‌గా. అంటే ఈ లెక్కను చూసుకుంటే మనకి పెట్రోల్ రేట్ వచ్చి 140 నుంచి 130 దాకా వెళ్ళాలి. అది ఎటు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ఫిబ్రవరి ఎండ్ వరకే మాకు రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే హార్ముజ్ జల్సంది కనుక రిలీజ్ కాకపోతే మాత్రం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక $10 కనుక పెరిగితే మన కరెంట్ అకౌంట్కి వచ్చి 95,000 crores గ్యాప్ వస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ గారు చెప్పినట్టు 4 రోజులు మా 5 రోజులు యుద్ధం విరమించాము అంటే ఇవాళ ట్రంప్ ఏది మాట్లాడినా నమ్మాము అంటే మాత్రం వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. ప్రపంచానికి అర్థమైపోయింది ట్రంప్ అసలు నమ్మటం అనేది మానేశారు ఎవరు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కొత్త సుప్రీం లీడరు ఆయన వేరే బోర్డ్స్ చూసుకొని వాళ్ళు ఈ గ్యాప్ ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క కదలికలను అంచనా వేసి సడన్ గా బాంబ్ బ్లాస్ట్ చేసే మనిషిలాగానే ఉన్నారు తప్ప ట్రంప్ ని వాళ్ళు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ట్రంప్ వచ్చింది ఇక ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి అందులో పాత్రగా మన ఇండియా కూడా దాని యొక్క పర్యవసానం అయితే విపరీతంగానే ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ చూస్తున్నాం, ప్రతిరోజు 10,000 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. ఏ రకంగా కూడా పాజిటివ్ రావడానికి స్కోప్ రావాలంటే ఒక యుద్ధం నుంచి బయటపడాలంటే 1 year 2 years పడుతుంది. సో సేమ్ అదే ఇక్కడ ఎకానమీకి ఎఫెక్ట్ అవుద్ది. మెయిన్ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇండియాకి ఎప్పుడు కూడా మనకి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది 2030 సంవత్సరానికి కనుక చూసుకుంటే ఒక 50% తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ కావాలి అనేది ఈ పాయింట్ గురించే. సో వరల్డ్ ఎక్కడ సప్లై డిస్ట్రిబ్యూషన్ వచ్చినా కానీ క్రూడ్ ఆయిల్ మీద ఏదైనా డిస్ట్రప్షన్ వచ్చినా ఎక్కడ ఎకానమీ డిస్టర్బ్ అవ్వకూడదు అనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఒక కంట్రీ సూపర్ పవర్కి వెళ్ళగలదు. సో మనలాంటి ఇండియా కంట్రీ సూపర్ పవర్కి వెళ్ళాలి అంటే మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ యొక్క డిపెండెన్సీ బాగా తగ్గిపోవాలి. అలా జరగాలి అంటే మన ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగే పవర్ ఎలక్ట్రికల్ సోలార్స్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. అవన్నీ మనకి వచ్చిన రోజున మనం ఏదన్నా సూపర్ పవర్ అంటే ఒక సస్టైనబిలిటీ వస్తుంది. ప్రెసెంట్ అయితే సివియర్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ఆల్రెడీ మనకి కమర్షియల్ గ్యాస్ కి ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది. మరి ఇంకా పెట్రోల్ పెరిగితే ఇంకేమైపోతాం అందరం. ఇప్పటిదాకా ఏంటంటే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి అనుకుంటున్నాం. బట్ దానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ధరలు నార్మల్ గా ఉండటం. లాస్ట్ 3-4 years నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు మామూలుగా ఉండటమే మేజర్ పాయింట్. అది కనుక పెరిగినాడు మొత్తం ఇన్ఫ్లేషన్ మళ్ళీ మారిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ మారిందంటే మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో ఎక్స్పోర్ట్స్ ఇంకా తగ్గుతున్నాయి. అలాగే మనకి ఈ శాంక్షన్స్ వేయటం ఇవి కూడా యాడ్ చేశాడు కాబట్టి ఒక రకంగా ట్రేడ్ బ్యాలెన్సెస్ బాగా పెరుగుతున్నాయి.
గ్యాప్ బాగా వస్తుంది. అలాగే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతాయి. అలాగే వేజెస్ తగ్గుతాయి. ఈ రవాణా కాస్టులు పెరుగుతాయి. సో ఇప్పటిదాకా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూసిన ఇండియన్ మళ్ళీ మారే ఛాన్స్ ఉంది. బట్ ఇదేంటంటే ఓవరాల్ గా మనకేంటంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవటం, దాని నుంచి ఆల్టర్నేటివ్స్ చూసుకోవటం, వేరే ఆల్టర్నేటివ్ చూడటం మనకు అలవాటు అయిపోయింది. అయితే మనం భయపడాల్సింది ఏంటంటే ఈ క్రూడ్ పెరగడం వల్ల బెనిఫిట్ అయితే అమెరికా రష్యాలే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ క్రూడ్ కొనే వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. ఓన్లీ సౌదీ అరేబియా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. సో ఒక రకంగా అమెరికాకి ఏమవుతుందంటే యుద్ధం పాజిటివ్ అమెరికాకి, ఎందుకంటే అమెరికా ఇప్పుడు వెంజులా ఆయిల్ అమ్ముతుంది. వాళ్ళ కరెంట్ డెఫిసిట్ అంతా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా పాజిటివ్, మనకి నెగిటివ్ అన్నమాట. సో క్రూడ్ ఆయిల్ కొనే దేశాలన్నీ దాదాపు ఒక 100 కంట్రీస్ కి ఇది ఒక పిడుగు లాంటి వార్త అన్నమాట. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళందుకే ఏదైనా మీడియేటర్మ్ గా చేసి వారిని ఆపుదామంటే 1 నెల 2 నెలలు ఆపే ఛాన్స్ ఉంది. ఒకవేళ జరిగితే కనుక కొంత డ్యామేజ్ తగ్గుతుంది, కానీ మనకి చాలా డ్యామేజ్ అయితే ఉంది. ఈ డ్యామేజ్ ఇప్పుడు హార్మోజ్ జల్సంది వచ్చినా కానీ అది రిలీజ్ అయినా 5-6 నెలల దాకా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటిదాకా ఆపారు ఎందుకంటే ఎలక్షన్స్ అని ఇంకోటి అని రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఒకేసారి జనాల మీద వేయకూడదని చెప్పి ఫస్ట్ ఎల్పిజి ఎఫెక్ట్ చూపించారు. ఆ తర్వాత స్లోగా పెంచడం అయితే జరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, అన్ని కూడా పెరుగుతాయి. దాదాపు 20% దాకా ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి మీరు చూసిన బయట ఎక్కడ ఫుడ్ తిన్నా గ్యాస్ ధర అని చెప్పి 30-40 రూపాయలు ఎక్స్ట్రా వేస్తున్నారు పర్ ఐటమ్ కి. అలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. దాంతో బిజినెస్లు తగ్గుతాయి, దాని ఎఫెక్ట్ మళ్ళీ మార్కెట్ మీద ఉంటుంది. కాబట్టి అన్ని కూడా ఇండియా మళ్ళీ ఒక రకమైన ఎకనామికల్ గా ఇన్స్టేబిలిటీకి వచ్చి మళ్ళీ ఛాన్సెస్ కనపడుతున్నాయండి. రామచంద్ర మీరు